వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయం అయితే వేడెక్కుతుంది. కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. కేసీఆర్, కిషన్ రెడ్డిలు ఒకరికొకరు పార్ట్నర్లంటూ కూడా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో నూతన చర్చలకైతే దారితీస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని, 10 ఏళ్ల పాటు టన్నెల్లో పనులు జరగలేదని, కమిషన్ల కోసమే ప్రాజెక్టును అటకెక్కించారని రేవంత్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ అంశాలపై సీఎం ఆరోపణలో నిజమెంత అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ నేత కప్పర్ ప్రసాద్ గారు, అదేవిధంగా మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, టీపీసీసీ స్పోక్ పర్సన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? రైట్. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా ఈరోజు టాపిక్ విన్నారా? సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బీజేపీకి సంబంధించి బీజేపీ నేత అయినట్టు కిషన్ రెడ్డికి కేసీఆర్ పార్ట్నర్స్ వీళ్ళిద్దరు కావాలని అన్ని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనం ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ గారు, బీజేపీ నేత, ఏంటండి ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీ స్పందన ఏంటి అసలు? నమస్కారం అండి. మీకు, శ్రీనివాస్ రెడ్డి గారికి, అరవింద్ గారికి, బీఆర్కి అందరికి కూడా శుభోదయం. ఇవన్నీ రాజకీయాలు ఏదో మాట్లాడడానికి బాగుంటుంది, కానీ ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటివి మాట్లాడడం అనేది చాలా అరుదు, సరికాదు కూడా. అంటే ఆయనకు అనుభవం లేమా, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నాడని అర్థమైంది. ఒకవేళ అట్లనే ఉంటే ఆయన బయట పెట్టొచ్చు కదా. సీఎం చేతిలో ఉంది, ముఖ్యమంత్రి కూడా ఆయన్నే. ఆయన అట్లాంటి విషయాలు ఉంటే కిషన్ రెడ్డి గారికి, కేసీఆర్కి మధ్యన వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు, రాజకీయపరమైనటువంటి లావాదేవీలు ఏమైనా ఉంటే ఆయన వెంటనే బయట పెట్టచ్చు కదా. ఇంటెలిజెన్స్ అంతా ఆయన దగ్గరనే ఉంటుంది. ఎవరో అధికారం లేని వాళ్ళు మాట్లాడినట్లుగా మాట్లాడడం అనేది సరికాదు. తర్వాత అందరికీ కిషన్ రెడ్డి గారి జీవిత చరిత్ర, రాజకీయ చరిత్ర పూర్తిగా తెరిచిన పుస్తకం అందరికీ తెలుసు. ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎట్లా వచ్చినారు, ఎంత కష్టపడి రాజకీయాలలో నీతిగా నిజాయితీగా ఆయన ఉన్నారు, ఒక కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయిగా ఎట్లా ఎదిగినారు అనేది అందరికి తెలిసినటువంటి అంశం. ఇది ఎవరు దాపరికం కాదు. లేకపోతే కిషన్ రెడ్డికి వ్యాపారాలు ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఎన్నో వ్యాపారాలు చేసి లక్షల కోట్లు సంపాదించింది అనేది కూడా కాదు కదా. పార్టీ పెట్టినటువంటి అన్నందిని, పార్టీ పెట్టినటువంటి నీళ్లు తాగి, పార్టీ ఆఫీస్లోనే, కార్యాలయంలోనే ఉండి, పార్టీ కార్యకర్తగా పూర్తి సమయం ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాలతో ఎదుగుతూ వచ్చినటువంటి నేత కిషన్ రెడ్డి గారు. మరి అట్లాంటి కిషన్ రెడ్డి గారిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాల్ని మేము మాట్లాడలేము. ఆయన ఎట్లుండే, ఏ స్థాయిలో ఉండే, ఏ స్థాయికి ఎట్లొచ్చిండు, ఎన్ని వ్యాపారాలు చేసిండు, ఎవరితోటి ఆయనకున్నాయి, ఆ తర్వాత ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అయితే అవన్నీ మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అవన్నీ ఆయన వ్యక్తిగత దానికి సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. కానీ కిషన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎవరు కూడా వేలెత్తి చూపలేనటువంటి వ్యక్తిత్వం కిషన్ రెడ్డి గారి. మరి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని కేసీఆర్ కిషన్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది, కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటుండ్రు అంటే ఆయన ఫైళ్ళన్నీ రేవంత్ రెడ్డి గారి దగ్గర రెడీగా ఉన్నాయి. ఏ విషయంలో ఏ డబ్బులు రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారు, ఏ విషయంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు, ఏ విషయాన్ని అడ్డుకునేటువంటి విషయాలని చెప్పాలి కదా. ఆయన అవేవి చెప్పలేదు. తర్వాత నిన్న నరేంద్ర మోదీ గారు స్వయంగా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో స్పష్టం చేసినటువంటి అంశాలు, రాష్ట్రం ఇన్ని పథకాలను ఇస్తే అవన్నింటినీ అమలు చేయడం లేదు, మీరు మధ్యలో ఆగిపోయినాయి, వాటన్నింటి మీద దృష్టి పెట్టండి, వాటిని కూడా పూర్తి చేయండి అని చెప్పి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి గారే రేవంత్ రెడ్డి గారిని కోరినటువంటి విషయం మనం చూసినాం కదా. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రాజకీయాల కోసం ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది సరికాదు అనేది నా భావన. ఓకే, అరవింద్ గారు మీరు చెప్పండి, అసలు ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీ వెర్షన్ ఏంటి? వాయిస్ ఎవరిదో రిపీట్ వస్తుందండి, ఒకసారి సౌండ్ చూసుకోరా. మీదే
రిపీట్ వస్తుంది. మేడం ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ మీ మంచి వాయిసే కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. రిపీట్ అవుతాం. ఓకే పద్మా గారు మీ వాయిసే రిపీట్ అవుతుంది. ఓకే కేసీఆర్ ఒకసారి చెక్ చేయమని. ఓకే అండి, వాళ్ళు చెక్ చేస్తున్నారు, మీరు చెప్పండి. మేడం ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు మేడం, నమస్కారాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పనితీరు మీరు ఒకవేళ చూసుకున్నట్లయితే గనక గత 14 నెలల నుంచి పనివంతుడు పందిరేస్తే కుక్కతోక దాకంగానే కూలిపోయింది అనేటువంటి చందంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. అయితే ఆయన ఆది నుంచి ఇప్పటి వరకు కూడా డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా అనేక మాటలు ఆయన మాట్లాడుకుంటా వస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూసిండ్రు, ఫస్ట్ రోజు అసెంబ్లీలో నుంచి ప్రారంభమైనటువంటి అబద్ధాలు నిన్నటి ఢిల్లీ టూర్ వరకు కూడా ఆయన అబద్ధాల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అయితే ఈయన అదృష్ట అంటే లక్కీగా ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎట్లాగూ ముఖ్యమంత్రి అయ్యిండు, అదృష్టంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఈయనకి ఏం చేయాలనో అర్థం కాక, పరిపాలన చాతగాక ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ 3 రోజుల క్రితం 7 అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే దానిపైన ఈయన మాట్లాడాడు. 8 మంది కార్మికులు ఇవాళ ఎస్ఎల్బిసిలో చిక్కుకుంటే దానిపైన ఈయన మాట్లాడాడు. ఎంతసేపు కిషన్ రెడ్డి గారి పైన, కేసీఆర్ గారి పైన, ఇంకొకరు కేటీఆర్ గారి పైన ఈయన మాట్లాడతాడు. కానీ ఈయన పూర్తి స్థాయిలో వాస్తవం ఏంది అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈయన మాట్లాడకపోవడం దురదృష్టకరము అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేడం. ఈయన ముఖ్యమంత్రి హోదాలో 39 సార్లు ఢిల్లీకి పోతే 3 రూపాయలు కూడా ఈయన తీసుకురాలేనటువంటి వైనాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి మాటల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేడం. తెలంగాణ రాష్ట్రంలో అనేక పరిస్థితులు ఉన్నాయి, అనేక దానిపైన ఈయన రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలేనని తేలిపోయినటువంటి సందర్భంలో నిన్న ఏం అవసరం ఉంది మేడం? ఈయన పోయింది దేనికోసం, ఈయన మాట్లాడాల్సింది దేనికోసం, ఈయన మాట్లాడుతుంది దేనికోసము అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వర్గం ఇప్పటికే అవగతం చేసుకున్నారు. రాయి ఏంది, రత్నం ఏంది అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు తేల్చుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అత్యున్నతమైనటువంటి పదవి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది ఆషామాష పదవి కాదు, ఒక అద్భుతమైనటువంటి పదవి. అతి చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టి ఆయన దాన్ని కాపాడుకోవాలి, దాన్ని ఎంత సమగ్రవంతంగా నిర్వహించాలి అనేటువంటి దానిపైన ఆయన దృష్టి ఉండాలి. కానీ ఎంతసేపు కేసీఆర్ గారి పైన, బీజేపీ నాయకుల పైన ఉంటే ఇది కరెక్ట్ కాదు సుమా అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో అనేక అంశాల పైన ఆయన రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానిపైన ఆయన పట్టించుకోడు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల పైన ఆయన రివ్యూ చేయాలి, దానిపైన ఆయన మాట్లాడాడు. ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఈ డైవర్ట్ పాలిటిక్స్ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు గమనిస్తా ఉన్నారు. సార్, మీరు ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన దృష్టి పెట్టి మీ పనితీరు, మీ వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి దానిపైన చూపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మేడం. ఓకే శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, అసలు ఏంటి వ్యాఖ్యలు? డైవర్ట్ పాలిటిక్స్ మాత్రం ఇవి వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు కదా, మీరు విన్నారు కదా శ్రీనివాస్ గారు? గుడ్ మార్నింగ్ అండి పద్మా గారికి, అదేవిధంగా అరవింద్ గౌడ్, కర్నయ్య అరవింద్ గౌడ్ గారికి, కప్పర్ ప్రసాద్ గారికి, అదేవిధంగా బిఆర్కే న్యూస్ ప్రజానికానికి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ పర్యటన చేసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ఏం రావాలనే అంశాల మీద ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాలి. ఇక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా తెలంగాణ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనంతా తెలంగాణ ప్రజానికానికి కానీ ప్రభుత్వానికి, అధికారులకు అందరికీ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మనం చూసాం ఇక్కడ అటువంటి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఒక సపోర్ట్ చేసే విధంగా బీజేపీ సిస్టమ్ తయారైంది అనేది అందరికీ మనకు అర్థమవుతుంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఇక్కడ సాక్షాత్తు బండి సంజయ్ గారు ఇద్దరు కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు.
మరి వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళని అరెస్ట్ వీళ్ళు ఎన్ని కుంభకోణంలో కూరుకున్నారో మనందరం చాలా స్పష్టంగా చూసాం మనం. గొర్రెల కుంభకోణం కావచ్చు, ఫార్ములా ఈ ఆపరేషన్స్ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, విద్యుత్ సంస్కరణ సంబంధించింది కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లా రకరకాలటువంటి కుంభకోణాలు ఉన్నా కూడా ఇక్కడ ఉరికొచ్చి సిబిఐ దర్యాప్తు జరుగుతుంటే కూడా ఉరికొచ్చి ఈడీ దూరింది. ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజానికానికి, దేశ ప్రజలకు. మరి ఇవాళ ఈడీ దూరిన తర్వాత ఒక అడుగు కూడా దీంట్లో దర్యాప్తులో ఒక అడుగు కూడా ముందుకు పోకుండా చేస్తున్న సంగతి తెలంగాణ ప్రజానికం చాలా స్పష్టంగా గమనించారు. నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇదే ప్రధాన కారణం. ఇలా డెవలప్మెంట్ కోసం చూసినట్టయితే ఇవాళ మరి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రధాని మోడీ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా సార్లు చెప్పారు, మేము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శశబిషలు మాకు ఎలాంటి ఉండవు, అభివృద్ధి మాకు ముఖ్యము. ఇవాళ మేము ఏ పనులు చేసినా కూడా కేంద్రం మేము బాధ్యతగా మేము ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ మాకు కొన్ని పనులు ఉన్నాయి. ఏంటి, రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి కూడా పూర్తిగా నిధులు మీరే కేటాయించండి. రీజనల్ రింగ్ రోడ్డుకి సమాంతరంగా రింగ్ లైన్, రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయండి. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించమంటాం. హైదరాబాద్ మెట్రో లైన్ ఫేజ్ 2కి కూడా నిధులు ఇవ్వమని, హైదరాబాద్ శివర్లో డ్రై పోర్ట్ ఏర్పాటు కూడా మరి దాంతో పాటు ఆ డ్రై పోర్ట్ నుంచి కూడా మరి బందర్ పోర్ట్ వరకు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే ఇవ్వమని కూడా అడగడం జరిగింది. తెలంగాణకు మరో 29 మంది ఐపీఎస్ అధికారులు కూడా అడగడం జరిగింది. మరి కొత్త మురుగునీటి వ్యవస్థ కేంద్రంలో మంజూరు చేయమని అడిగింది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి, మీరు గమనించినట్టయితే ఎలాంటి శేషభిషరపోకుండా కేంద్రంతో సఖ్యత ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా బడే బాయ్ అంటం జరిగింది. దీన్ని రాజకీయం చేయడం కోసం కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు రాజకీయం చేశారు. ఇక్కడ ఏంటంటే కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా ఉంటుంది. మనం ఇవాళ 5.1% ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జనాభా, భారతదేశ జనాభాలో 2.8% ఉంటే తెలంగాణకు మన వల్ల ఇన్కమ్ 5.1 వస్తుంది. చాలా స్పష్టంగా గమనించండి అంకెలు కూడా. సో ఇవాళ మనకు వచ్చేటువంటి చూసినట్టయితే మనకు 2.8 అంటే 5.1 సంపదల మనం ఇస్తున్నప్పుడు మనకు అలా సగం కూడా తెలంగాణకు రావట్లేదు. గతంలో కేసీఆర్ గారు శశభిషలో పోయి కేంద్రంతో గొడవ పెట్టుకున్నాడు. రాజకీయ ఒప్పందాలు తప్ప అభివృద్ధి పరంగా ఏమైనా డెవలప్మెంట్ పరంగా ఆ నుంచి వచ్చే నిధులు కూడా ఎక్కడ తీసుకోలేదు. మనం చాలా స్పష్టంగా గమనించాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించిన నిధులు కూడా ఒక్క రూపాయి కూడా ఏ రోజు కూడా కేసీఆర్ గారు తీసుకోలేదు. యాక్చువల్గా ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రాల ఆ దేశం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు, రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. తెలంగాణకు ఎట్లా ఇస్తుందంటే గ్రామీణ ప్రాంతాల్లో 72,000 ఒక ఇంటికి ఇస్తుంది, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 150,000 దాకా ఇస్తుంది. కానీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర తీసుకున్న పాపాల పోలే. అదే కేంద్రం మనకేం బిచ్చం ఇవ్వట్లేదు కదండి. మనం ఏదైతే 5.1% వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లో తెలంగాణ వాటా పోతుందో దాంట్లో మనం ఉన్నాయి కదా, మరి ఎక్కడ కూడా ఇవ్వలే. పోనీ కేంద్రం అన్న మన దగ్గర నుంచి రకరకాల పన్నులు, డైరెక్ట్ ట్యాక్సులు, ఇండైరెక్ట్ ట్యాక్సులు వసూలు చేస్తుంది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, చెస్సులు కానీ, సర్చార్జీలు రకరకాల పేరుతో వసూలు చేస్తుంది. ప్రధానికం చాలా స్పష్టంగా గమనించాలి. కానీ మనకు వచ్చే నిధులు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా మరి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఎంతసేపటికి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని వెనకేసుకొని వస్తుండే తప్ప, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తుండే తప్ప మరి ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరిగేటట్టుగా ఎక్కడ కూడా ప్రయత్నం జరగలేదు. మొన్న మీరు సాక్షాత్తు చూసినట్టయితే బడ్జెట్ ఎట్లా ఉందండి మనం గమనించాం కదా. మన కేంద్ర బడ్జెట్ లో అది ఎక్కడ బీహార్ ఎన్నికల కోసమో ఢిల్లీ ఎన్నికల కోసం పెట్టినటువంటి బడ్జెట్ లాగా ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక జాతీయ బడ్జెట్ లాగా ఒక ప్రతిబింబించినట్టుగా ఎక్కడ అనిపించలేదు. ఇవన్నీ కూడా అంకెల గారెడ్డి చేసి ప్రజానికాన్ని మోసం చేసే ప్రయత్నాలు జరిగినది తప్ప ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ మనం ఒకటి అడిగితే మోడీ గారు కౌంటర్. ఇది ఒక విచిత్రం ఏంటంటే నిన్న మోడీ గారు కూడా మళ్ళీ మన అడగటం మొదలైంది. రేవంత్ రెడ్డి గారిని కూడా మాకు కూడా కొన్ని కావాలని డిమాండ్లు పెట్టడం జరిగింది. ఎక్కడన్నా కేంద్ర ప్రభుత్వం అడుగుతారు తప్ప ముఖ్యమంత్రిని మరి ఒక ప్రధానమంత్రి అయినటువంటి విచిత్రమైన సంఘటన నిన్న మనం ఢిల్లీలో వీధులలో మనం గమనించడం జరిగింది. ఓకే, మీకు ఏమన్నా కావాల్సి ఉంటే చేస్తాం, మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఎక్కడ కూడా వెనకాడము, ఖచ్చితంగా మాకు కావాల్సింది అభివృద్ధి. రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న చాలా స్పష్టంగా అడిగారు, మీరు తీసుకురండి, అవసరమైతే మీ పేరు చెప్పుకున్నా కూడా మాకు బాధ లేదు, ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి మనకు ముఖ్యము. ఇవాళ ఎందుకంటే ఇవాళ 4th సిటీ చూడండి, యంగ్ ఇండియా యూనివర్సిటీ చూడండి, ఇవాళ సోషల్ అంటే రకరకాలటువంటి కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావడం మనకు ముఖ్యము. ఎవరు డెవలప్ చేస్తుందంటే పాలకులే కదా డెవలప్ చేయాల్సింది. మరి ఇలా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు, ఒక్క రూపాయి తీసుకొచ్చారని మీరు దయచేసి బీజేపీ నాయకులు కూడా గమనించండి. ఇక్కడ రాజకీయాలు వద్దు మనం, ఎందుకంటే రాజకీయాలు మాట్లాడినా కూడా అభివృద్ధి చేయాలి. మన అల్టిమేట్ గా రాజకీయ నాయకుల లక్ష్యం ఎట్లుంటే తెలంగాణ అభివృద్ధి కావాలి. మరి ఒక్క రూపాయి వచ్చిందా? మన పక్కన ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ కి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిన సంఘటన మనం చాలా స్పష్టంగా బడ్జెట్ లో అంకెలే చెప్తున్నాయి. మధ్య శ్రీనివాస్ రెడ్డి నేను చెప్పినట్టు కాదు అక్కడ. మరి తెలంగాణకి ఎందుకు ఇవ్వాలా? సౌత్ ప్రేమ కదా తెలంగాణ తెలంగాణ మీద బీజేపీ వారు చూపించింది. ఎందుకు డెవలప్మెంట్ చేయట్లేదు? తెలంగాణ ఎందుకు డెవలప్మెంట్ చేయదు? తెలంగాణ ఈ భారతదేశంలో పార్ట్ అండ్ పార్సల్ కాదా? దక్షిణ భారతదేశం భారతదేశంలో పార్ట్ అండ్ పార్సల్ కాదా? ఇవాళ ఇన్కమ్ మొత్తం భారతదేశానికి దక్షిణ భారతదేశం చూస్తుంది, కానీ మొత్తం అభివృద్ధి మొత్తం ఉత్తర భారతదేశం మీద పెడుతున్నారు. ఇది చాలా స్పష్టంగా బీఆర్కే న్యూస్ ప్రధానిక మొత్తం గమనించాలి. ఇవాళ మీరు ఇవాళ రాజకీయాలకు అతీతంగా దయచేసి నేను చెప్పింది కాదు,
మీరు ఒకసారి గూగుల్లో కూడా చూడండి ఏం జరుగుతుందో. నేను ఇవాళ చెప్పాను 5.1% ఇవాళ తెలంగాణ నుంచి భారతదేశానికి ఇన్కమ్ పోతుంటే మన జనాభా 2.8, కానీ మనకు వచ్చే నిధులు ఎంత మీరు గమనించండి. 2% కూడా మనకు నిధులు రిటర్న్ అయ్యి రావట్లేదు. అది మనకు ఇవ్వాలి కదండి. ట్యాక్సులు రకరకాల రూపంలో, ట్యాక్సులు, సెస్సులు, సర్చార్జీలు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రకరకాల మన దగ్గర తీసుకుంటున్నప్పుడు మనకి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద లేదా? ఇవాళ మనం ఎన్నిసార్లు అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో కేసీఆర్ గారు అడగలే, ఈయన ఇవ్వలేదు, కానీ మనం అడుగుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన డే 1 నుంచి మొదలు పెట్టారు. ఎందుకంటే మనకు రావాల్సిన మనం తీసుకోవాలి. అభివృద్ధి విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు, శశిబిషలకు పోవని కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మరి ఇవాళ దానికి మోడీ గారు కూడా ఎక్కడ కూడా నేను ఇస్తానని స్పందించకుండా మళ్ళీ దానికి కౌంటర్ బ్లాస్ట్ అన్నట్టుగా వాళ్ళు బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్కి 1165 కోట్లు కావాలని అడిగారు. రైల్వే ప్రాజెక్టులకు అటు ప్రాంతాలు అనుమతులు ఓకే, లీగల్ గా ఎలాంటివి ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా లెక్కేసుకొని దాన్ని చూసుకొని, అంటే లీగల్ అనుమతులు చూసుకొని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనకు కావాల్సింది అభివృద్ధి. ఇక్కడ కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రీసెర్చ్ స్కాలర్ చెప్తారు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేకుండా ఆ రాష్ట్రం అభివృద్ధి కుంటిపడిపోతుంది ఇవాళ. అందుకనే రేవంత్ రెడ్డి గారు డే 1 ముఖ్యమంత్రి అయిన కానీ కూడా ఎలాంటి శశిబిషలకు పోకుండా కూడా రాష్ట్రం అభివృద్ధి ప్రధానంగా పెట్టుకొని కూడా పనులు చేస్తున్నారు. పద్మా గారు మనం కూడా అంతా గమనిస్తున్నాం. ఎందుకంటే అరవింద్ గారికి కానీ ప్రసాద్ గారికి కానీ కూడా చెప్తున్నాను. ఇవాళ ప్రసాద్ గారు చెప్పేది ఎలా ఉందంటే, ఒక కిషన్ రెడ్డి గారు ఒక్కరే పైకి వచ్చారు, కష్టపడి వీళ్ళందరూ గుడ్లకు వచ్చారని చెప్తారు. ఎవరు కూడా కష్టపడింది. ఇవాళ మీరు అక్కడ టీవీ ముందర కూర్చున్నారంటే ప్రసాద్ గారు మీరు ఊరికే రాలే, మీ వంతుగా మీరు కష్టపడ్డారు, ఒక రాష్ట్ర స్థాయి నాయకులకు ఎదిగారని మాట్లాడుతున్నారంటే మీరు ఎంతో కష్టపడి ఎదుగుతున్నారు ఊరికనే. ఇవాళ ఎవరు కూడా రాలేరు కదా. ఇవాళ అందరూ బండారు రామ్మోహన్ రావు గారు కూడా తెలిసి ఇవాళ ఎవరు కూడా పార్టీలో ఇవాళ లక్కీ లాటరీ ఎల్లకాలం నడవు ఈ రోజుల్లో. ఎందుకంటే టాలెంట్ బేస్డ్ సొసైటీ తయారైంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కింద నుంచి ఎలా పైకి వచ్చారు ఇలా చాలా స్పష్టంగా చూపించాము. కర్ణ అరవింద్ గారు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు లక్కీ సీఎం మీరు చెప్పింది లక్కీ సీఎం. మనకు లక్కీ సీఎం దొరికినందుకు మనం చాలా సంతోషపడాలి. తెలంగాణ రాష్ట్రానికి ఒక లక్కీ సీఎం దొరికాడు మనకు. మీరు అన్నది చాలా స్పష్టంగా కరెక్టే అరవింద్ గారు. ఎందుకంటే అదృష్టమైన మనకు ముఖ్యమంత్రి రేవంత్ గారు ఉంటాం, మనకు చాలా అదృష్టం మనకు. ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఎందుకంటే తెలంగాణ ఏర్పడ 10 సంవత్సరాల కాలంలో చాలా స్పష్టంగా గమనించాం. కేసీఆర్ గారు రాజకీయాలు చేశారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే నేను రాజకీయాలు ఎప్పుడు కూడా లైవ్ డిబేట్ ఎప్పుడు రాజకీయాలు తక్కువ మాట్లాడాను. ఎందుకంటే ప్రభుత్వం ఎవరైనా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఎట్లా అభివృద్ధి చేస్తే అభినందించారు. నాకు కూడా ఇష్టం. ఎవరు మీరు మంచి పని చేసినా కూడా కేసీఆర్ గారు వచ్చి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇవ్వచ్చు, మేమేం కాదనట్లే. సలహాలు సూచనలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. విమర్శాత్మకం కాదు, మనం ఏంటంటే సద్విమర్శలు ఉండాలి. ప్రభుత్వాన్ని మీరు వార్నింగ్ చేసినప్పుడు ఉండాలి తప్ప ఎక్కడ మనకు రాజకీయ ప్రసంగాలు ఇవ్వాలి, ఎక్కడ మనం ప్రభుత్వాన్ని విమర్శించాలని. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ఇవాళ బీజేపీ వారి మీద ఉంది. ఇవాళ మనం పద్మ గారు చూసినట్టు ఇవాళ బీజేపీ, ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలాగా చోటాబాయ్ బడాబాయ్ లాగా వస్తున్నారు. ఇవాళ వాళ్ళిద్దరు కూడా అవిభక్త కవులలాగా వాళ్ళిద్దరు వస్తున్నారు. ఇవాళ నాకు అనిపిస్తుంది కదా, ఇట్లే చేస్తే బీజేపీ ధృతరాష్ట్ర కవులు ఎక్కడ చూసినా కూడా బీజేపీ ఎవరినైతే పొత్తుగలిచారో వాళ్ళని ముంచే సంస్కృతి ఫస్ట్ నుంచి మనం గమనించాం. ఈ దగ్గర బీఆర్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం అవుతుందని మరి మాలంటి వాళ్ళు కూడా ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు మనం చూడండి, ఇప్పుడు ఈ రోజే జరుగుతున్నాయి అక్షరాల. మరి వాళ్ళ 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూడా జరుగుతుంది. 10 సంవత్సరాల పాటు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్, ప్రతి ఉప ఎన్నికల కూడా వచ్చిన బీఆర్ఎస్ మరి ఈ రోజు ఎందుకు 3 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థి నిలబెట్టలేదు? ఇది ఒక్కసారి ప్రజానికం దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ లోపాయికార ఒప్పందం అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉంటుందా ఉండదని కూడా మనకు చాలా డౌట్ వస్తుందండి. ఓకే, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఒకసారి మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాము. రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు వరకు మీరు వీళ్ళ ముగ్గురు మాట్లాడింది కూడా వినే ఉంటారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలో నిజం ఎంత అనేది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సో మీ విశ్లేషణ కావాలి. పద్మ గారు, మీకు అట్లాగే యువ మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, కపర్ ప్రసాద్ గారికి, అట్లాగే కర్ణి అరవింద్ గారికి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎట్లా ఉందంటే ఆడలేక మధ్యలో ఓడనట్టుంది. నిజంగా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కావడం మంచిది, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావడం 2 ప్రభుత్వాలు వరకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కావడం మంచిది. మొదటి నుంచి కూడా నేను రేవంత్ రెడ్డి గారు మొదటి రోజు ఏదైతే మోడీ గారిని కలుస్తాను, కిషన్ రెడ్డి గారిని కలుస్తాను, అసదుద్దీన్ ఓవైసీని కలుస్తాను, కేసీఆర్ గారిని కలుస్తాను, అందరి సహకారం తీసుకుంటాను, రిజల్ట్స్ వస్తున్నప్పుడు నేను అభినందించాను. అదే రకంగా కొన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు, వినతి పత్రాలు ఇచ్చారు. ఏమైంది అనే సమస్య వస్తున్నాయి. ఇప్పటిదాకానేమో 1 సైడ్ ఉండే, ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్తారు, వినతి పత్రం ఇస్తారు, చాలా సానుకూలంగా స్పందించారు ప్రధానమంత్రి గారిని చెప్తారు, బయటకు వస్తారు. అది జరిగేది. ఇప్పుడు ఏమైందంటే 2 బయటపడ్డాయి. వీళ్ళు అడిగింది ఏంది, వాళ్ళు అడిగింది 2 బయటపడ్డాయి. అంటే వైస్ వర్స అయింది. అంటే ప్రధానమంత్రి గారిని రాష్ట్ర బీజేపీ నాయకులు రిపేర్ చేసేసారు. ఆయన వస్తున్నారు, ఆయన వస్తే ఇవి అడుగుతారు, దీని సమాధానం మీరు చెప్పండి అని చెప్పి 2 అయిపోయినాయి.
అందుకని నేను రెండు లీక్ చేశాను, అఫీషియల్ లీకేజ్ కదా. ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారును రేవంత్ రెడ్డి గారు లోపల ఏం మాట్లాడుకుందో మనకు తెలియదు, కానీ విషయం అయితే అదే కదా, చల్లకొచ్చి ముందు దాచులేదు కదా, దానికోసం పోయింది. నా ఉద్దేశం డైవర్షన్ పాలిటిక్స్ ఈ మనకి మైండ్ గేమ్ రాజకీయాలు 14-15 నెలల నుంచి నడుస్తూనే ఉన్నాయి కాదంటలేను, కానీ ఈ ఇద్దరి మధ్యన అంటే ఆవులు కొట్లాడుకుంటే లేగల కాళ్ళు విడిగినట్టు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కావాలి కదా అని మాలాంటి వాళ్ళు మనందరం అనుకున్నాం. వాళ్ళకు కూడా అభివృద్ధి బట్ అవగాహన లేదని కాదు, మన ఆకాంక్ష లేదని కాదు. కానీ ఏమవుతుందంటే ఈ రాజకీయాల పట్ల గతంలో ఖచ్చితంగా చెప్పారు కేసీఆర్ గారు మొదటిసారి కొన్ని విషయాలలో కేంద్రంతో కలిసి ఉన్నారు. మనకు మిషన్ భగీరథ సహాయం కానీ లేకుంటే ఇతరత్ర చాలా మొదటి 5 ఏళ్ళు బాగా జరిగింది మును ప్రకారం. 2వ 5 ఏళ్ళకి వచ్చేవరకు అహంకారం పెరిగిన తర్వాత ఏమైందంటే ఇద్దరికి ఇటు అటు పక్క నేను నిన్ను అడగా నువ్వు నాకు ఇచ్చేది అంటే నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమే కదా. ఇక్కడికి ఏమైంది 2వ 5 ఏళ్లలో చాలా నష్టపోయినాం. ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా కుర్చీ ఖాళీ పెట్టడం, ఇవాళ కుర్చీ ఖాళీ అయిపోయింది కదా. అందుకని రేవంత్ రెడ్డి గారు మన సహకారం తీసుకుందాం అని పోయినప్పుడు మంచిదే కాదట్లేదు, కానీ ఒక్కటి కూడా గత 10 ఏళ్లలో 5 ఏళ్లలో ఏం జరిగిందో మళ్ళీ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లభిస్తలేదని నా ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు పరస్పరం ఆరోపించుకోండి కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే వడ్డించేవాడు మనవాడైతే ఇప్పుడు ఎక్కడ ఏ ఇబ్బందులు ఎక్కడ కూర్చున్నా వస్తుంది అన్నట్టు రాష్ట్రం దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలు కానీ అవసరం రీత్యా అంటే రేపు పొద్దున రాజకీయ అవసరాల రీత్యానే బడ్జెట్ లో ఈ కేటాయింపులు జరుగుతున్నాయి స్పష్టం. బీహార్ ఎన్నికల గతంలో వచ్చినప్పుడు 1,00,000 కోట్ల ప్యాకేజ్ అన్నారు, అది అయింది లేదు పోయింది లేదు. ఇది మన ఆయన తిరగబడగానే తోకజ అడిగించగానే మళ్ళీ 1,00,000 కోట్లు ఎటు పోయింది తెలియదు. నితీష్ కుమార్ వాళ్ళ మిత్రుడు, రేపు శత్రువు కావచ్చు. అట్లాగే ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలలో తెలుగుదేశం వాళ్ళ మిత్రుడు, నాడు మళ్ళీ శత్రువు అయింది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మిత్రుడు. కనుక ఏమైందంటే ఈ ఎలక్షన్ బడ్జెట్ లేకుంటే వాళ్ళకి బడ్జెట్ కేటాయిస్తున్నారని నటిస్తున్నారు. అక్కడ కూడా జరిగింది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏంటంటే అమరావతికి ఏమో రాజధాని నిర్మాణానికి అప్పు తెచ్చుకోమంటారు, బయట ఎక్కడి నుంచి ఇస్తా అంటున్నారు. ఒక పోలవరం వాళ్ళ బాధ్యత కలిగి చేస్తా అంటున్నారు మిగతా తర్వాత. కానీ తెలంగాణకు రావాల్సిన నిధుల్లో 2-3 ఉన్నాయి నేను చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. కరెక్టే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చేయాలి, కానీ ఏమైతుందంటే ఇప్పుడు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాలు ఎట్లవుతుంది అంటే వీళ్ళు అడగలేదని వాళ్ళు ఇస్తలేరని వీళ్ళు పరస్పరం ఇద్దరు ఆరోపించుకుంటుంటే రాష్ట్ర అభివృద్ధి ఏం కావాలని నేను అడుగుతున్నాను స్పష్టంగా. ఇక రెండోది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ టీం బి టీం అనే ఆరోపణలు చేసుకుంటున్నారు. నేను ఏమంటున్నా ముగ్గురు ముందర చెప్తున్నా, ఎవరికి ఏటీఎం కాదు, ఏటీఎం కాదు, బి టీం కూడా కాదు. ఎందుకు కాదంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. 2 జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీని చంపుదాం అనుకుంటారు. స్పష్టంగా చెప్పాలంటే మేమిద్దరే ఉండాలి, ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేనే గెలుస్తున్నాను బీజేపీ అనుకుంటుంది. చూడండి వాళ్ళ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. 3 రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పుడు అధికారంలో ఉంది బీజేపీ కాంగ్రెస్. అట్లా చూసుకుంటే మనకు బీఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీగా ఉండి 2 జాతీయ పార్టీలు ఎదుర్కొనే క్రమంలో వాళ్ళు ఇద్దరు కలిసి దాడి చేస్తున్నారు. కాకపోతే శత్రువు ఎవరైతున్నారంటే 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ఏ ఈ 2 జాతీయ పార్టీలకు శత్రువు. కానీ ఏం చేస్తున్నారు, కొన్ని మాటలకు వచ్చే కల్లా గత 10 ఏళ్ల పరిపాలన చూస్తే వీళ్ళిద్దరు కూడా అటు ఎదురు తిరుగుతున్నారు. 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ ఎక్కువైనాయి. ఒకవేళ ఏమవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక బీజేపీ అయినా సరే ఇటు బీఆర్ఎస్ అయినా ఎవరి మీద ఎక్కువ పెట్టాలి వాడాలను ఖచ్చితంగా విమర్శలు కాంగ్రెస్ మీద ఉంటాయి. మీరిద్దరు ఒకటని వాళ్ళు అంటున్నారు, మీరిద్దరు ఒకటని వీళ్ళు అంటున్నారు. అసలు ఎవరిద్దరు ఒకటి కాదు. ప్రజల ప్రయోజనాలను రక్షించే క్రమంలో ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని బీజేపీ, మళ్ళీ రాష్ట్రంలో వచ్చే 4 ఏళ్ల తర్వాత మేము కావాలని, కనీసం 10 ఏళ్ల పునర్వైభవం తెచ్చుకుందాం మళ్ళీ రావాలని బీఆర్ఎస్, ఒకసారి అధికారంలో ఉన్నాక రెండోసారి రావాలని వీళ్ళు మన కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్తాను, ఇక్కడ ఏమైందంటే అభివృద్ధి విషయంలో రాజీ పడకండి, తమిళనాడు రాజకీయాలు చేయండి. స్పష్టంగా చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఆరోపణ చేసుకుంటే లాభం లేదు. మీరు అడిగిండ్రు, వారు కొన్ని ప్రశ్నలు అడిగింది కదా, నేను వాస్తవం అంటున్నాను. మోడీ గారు అడిగిన ఇప్పుడు భూమి కానీ ఇతర కొన్ని నిధులు జమ చేయడం కానీ ఇవన్నీ మనం చేద్దాం, మనకు సహకారం చేద్దాం, మనది కదా అవసరం కదా, మన అవసరం కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో చేస్తామనండి. గతంలో నిమ్స్కు భూమి కేటాయించడంలో కేసీఆర్ గారు అశ్రద్ధ చేశారు. భూమి కేటాయించిన తర్వాత అయింది. ములుగులో కూడా కేటాయించలేదు అన్నారు. మరి మోడీ గారు వచ్చి శంకుస్థాపన కూడా చేసేసిండ్రు. అంటే ఎట్లయింది మరి? అప్పటిదాకా కేటాయించిన భూమి ఎక్కడి నుంచి వచ్చింది? 800 ఎకరాలు కేటాయించడమని టీఆర్ఎస్ చెప్తే అప్పటి బీఆర్ఎస్ చెప్తుంటే మాకు కేటాయించలేదన్న వాళ్ళు అవసరం ముందుకొచ్చింది, ముహూర్తం ముందుకొచ్చిన భావాలను ఎవరు పక్కకు తీసుకుపోలేదు అన్నట్టు. మరి 800 ఎకరాలు ఇవ్వండి ములుగులో మరి ఎట్లా శంకుస్థాపన జరిగింది అంటే ఏంటంటే సత్యాలు చెప్తున్నారు. వాళ్ళకి అవసరమైనప్పుడేమో ఇచ్చారంటున్నారు, అవసరం లేనప్పుడు ఇవ్వలేదంటున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 4-5 సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఏది రేవంత్ రెడ్డి గారు వచ్చిన కొత్తలోనే కంటోన్మెంట్ భూములను మేము ఇస్తామని చెప్పారు. సాకారం అయింది, బ్రహ్మాండంగా అయింది. ఎప్పటి నుంచో కేసీఆర్ అడుగుతున్నారు, ఇవ్వలేదు అనుకుంటే అవి ఇచ్చారు అనుకున్నాం. ఇప్పుడు 1.5 year అవుతుంది కావస్తుంది. మరి మెట్రో విస్తరణ కోసం భూములు సేకరించారు, ఇప్పటిదాకా కాలే కదా. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని
మా ప్రధానమంత్రి మోడీ గారు ఏవైతే ప్రశ్నలు అడిగిందో అవి వాస్తవం తీర్చాల్సిన అవసరం మన మీద ఉందంటున్నాం. మనం అడగటానికి పోయినాం. ఇప్పుడు మన రాయబారంలో మనం మన డిమాండ్ మనకునే, వాళ్ళ డిమాండ్ వాళ్ళకునే కదా. కేంద్రము రాష్ట్రం రెండు ప్రభుత్వాలే కదా. రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి కదా, చేయాలి కదా అంటున్నాను. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా మేము చెయ్యమని బీజేపీ వాళ్ళు కూర్చుంటే అయ్యే వచ్చేదాకా ఆ మాస ఆగదు. ప్రభుత్వాలు పోతూనే ఉంటే కొత్త ప్రభుత్వం వస్తుంటే చేస్తుండొచ్చు. రేపు 4 ఏళ్ల తర్వాత ఎప్పుడో 3.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు మేము అధికారంలోకి వచ్చినప్పుడే చేస్తామంటే అప్పటిదాకా ఈ సమస్యలు ఇట్లా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాదు మేము కేంద్ర ప్రభుత్వం ఇదే ఘర్షణతో వ్యవహరిస్తాం, మేము అడుగుతుంటాం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోతే మేము ప్రజల్లో మాట్లాడతామంటే ఇది కూడా కరెక్ట్ గా అంటున్నాను. అభివృద్ధి విషయంలో రాజీ పడకండి, అనవసరంగా మాటలు చూడాలి పేల్చుకోకండి. ప్రధానమంత్రి గౌరవం అనే రేవంత్ రెడ్డికి ఉన్నది, రేవంత్ రెడ్డిని గౌరవించాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉన్నది. నడుమ ఈ ఆవేశాలు వద్దంటారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఢిల్లీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఒక అధికారిక సభలో రేవంత్ రెడ్డి గారు మాత్రం కొంచెము అకమించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే అకమించి ఈ మాట మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే సందర్భోచితంగా మాట్లాడితే ఒక స్కూల్ ఫంక్షన్ పోయింది అనుకోండి, బీఆర్ఎస్ మీదనో బీజేపీ ఎందుకు విమర్శలు చేయాలి? అక్కడ అధికారిక ఫంక్షన్ బ్రహ్మాండంగా పిల్లలతో మాట్లాడండి. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు రాజకీయాలే. ఢిల్లీకి వెళ్ళినా రాజకీయాలను ఒప్పుకుంటాం. కానీ చిన్న ఫంక్షన్లలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎదురు దాడి చేస్తున్నారు. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు, అది మోడీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గతంలో కేసీఆర్ గారు కావచ్చు, డిఫెన్స్ లో ఉండాలి. అధికారంలో బాధ్యత ఉంటుంది, మాట్లాడేటప్పుడు డిఫెన్స్ లో ఉండాలి. కానీ అఫెన్స్ లో పోతుంటే ఏమవుతుందంటే ప్రజలు కూడా చూస్తున్నారు, ఎందుకు పోతున్నారు ఇట్లా, అవసరం లేని దగ్గర ఈ సంభాషణ ఎందుకు, అవసరం లేదని ఈ తూటాలు ఎందుకు, మాటలు తూటాలు ఎందుకని. ఎప్పుడు వస్తుందంటే చేత కాకపోతే మాటలు వస్తాయి. ఎవరికైనా 3 పార్టీలు చెప్తాను, ఒక పార్టీ అంటే ఒకటి మనకు దాన్ని సాకారం చేయలేకపోతే నేను బలహీనం అవుతున్నా అన్నప్పుడు కొంచెం మాటలు ఎక్కువ వస్తాయి. దయచేసి అది పక్కన పెట్టండి. రాజకీయాలు ఉండాల్సిందే. ఎలక్షన్లప్పుడు రాజకీయాలు ఉండాలి. ఎలక్షన్ అభివృద్ధి కదా రాష్ట్రము కేంద్ర ప్రభుత్వము. ఎట్లాగో 10 ఏళ్ళు గతంలో ప్రభుత్వంలో ఉన్నారు కనుక వాళ్ళు కూడా సహకారం అప్పచెప్పాలి. ఒకటి కూలిపోగానే రాలేయడం, ఇప్పుడు ఏదైనా కాగానే నేను అది కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రమాదాలు సహజం. గతంలో కాళేశ్వరం జరిగినా, లేకుంటే ఇంకెక్కడ జరిగినా, శ్రీశైలం జరిగినా, ఇవాళ ఎస్ఎల్పీసీలు జరిగినా, దీని మీద కూడా శవాల మీద పేలాలు ఎరుకుంటే ఇప్పటికీ వాళ్ళు వచ్చిండ్రో చచ్చిండ్రో బతికిండ్రో ఏం తెలియదు. ఇటువంటి అప్పుడు మీరే కారణం అంటే మరి తిలాపాపని తలాపెట్టాడు కదా. అందులో సాంకేతికంగా కొన్ని పొరపాట్లకు ఎవరిని బాధ్యత చేద్దాంటారు. నేను కుంభమేళలో చనిపోయినప్పుడు కూడా బీజేపీని బాధ్యత చేస్తే కరెక్ట్ కాదండి. ఇక ప్రమాదం సహజము. ఆ ప్రమాదాలు జరగకుండా ఇంకా ముందు ఎట్లుండాలని చూడాలి. కానీ జరిగిన దాని మీద వాడు ఇల్లు గారి ఏడుస్తుంటారంటే ఇంకోటి ఏమో చలి కాస్తున్నామంటే కరెక్ట్ కాదు కదా అని నేను అనుకుంటాను. ఇంకా రాజకీయ పక్షాలు దయచేసి తెలంగాణ అభివృద్ధి పట్ల మీరు ఏ పార్టీలో అధికారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు, ఇవాళ ప్రతిపక్షం కావచ్చు, నేను అధికార పక్షం కావచ్చు, దయచేసి తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రము రాష్ట్రము సహకరించుకోండి. మన తెలంగాణ అభివృద్ధి పట్ల మంచి దృఢచిత్తంతో పనిచేయండి. మాటలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోకుండా కలిసి పనిచేయండి. పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. ప్రభుత్వాలు శాశ్వతమైనప్పుడు దాని ప్రకారం చేసుకుంటూ పోండి. అప్పుడు అభివృద్ధి తొందరగా ఆటోమేటిక్ అయిపోతుంది. అభివృద్ధి చేస్తుంటే కదా ఇప్పుడు మన తెలంగాణకి ఫండ్స్ వచ్చేటి. కేంద్రం కూడా మనకి ఇచ్చే నిధులలో కూడా జిఎస్టీ ప్రకారం అయితే కరెక్టే ఇస్తుంది. దానికి తేడా లేదు. 42% రావాల్సి ఉండే, జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత అది కేంద్ర ప్రభుత్వ ప్రాంతం అయిన తర్వాత 41 కూడా వస్తలేమంటున్నాను. నేను చెప్తున్నాను అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లీగల్ గా వచ్చేది చాలా వాస్తవం. ఇప్పుడు ఇండ్లు మంజూరు పెట్టారు, ఇళ్ళకి డబ్బులు రావాల్సి ఉన్నది, రకరకాలు రావాల్సి ఉన్నది. ఇవి లెక్క పక్క చూసుకోండి. మన అభివృద్ధి పట్ల మీరు అన్ని పార్టీలు కలిసి అభివృద్ధి అన్ని కోరుతున్నాను. ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంది అంటున్నాను. అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంది. ఓకే నండి, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని మన డిబేట్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్. అరవింద్ గారు, మీరు ఇందాక ఏదో మాట్లాడతానని చెప్పేసి అని అన్నారు. మేడం, ఇందాక సరే అన్న మాట్లాడుతూ సీనన్న అభివృద్ధి విషయంలో తను మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండు. 2014 నుంచి 23 డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి అభివృద్ధి జరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. రోజు మీరే విశ్లేషిస్తున్నారు కాబట్టి నాకంటే బాగా మీకే తెలుసు. ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం హైదరాబాదు తెలంగాణ అనేటువంటి పద్ధతిలో అది అభివృద్ధి సంక్షేమం 2 జోడెడ్ల లాగా తీసుకుపోయినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సకల జనుల సబ్బండ వర్గాలకు తెలుసు. అయితే ఇవాళ నేనేమంటా ఉన్నాను అంటే ఈ వేదిక ద్వారా సూటిగా సీనన్న గారిని 2 ప్రశ్నలు వేయదలుచుకున్నా. ఇవాళ మీరు 6 హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు అవ్వాతాతలకు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల పింఛన్ ఇస్తా ఉన్నారా?
15,000 రూపాయల రైతు బంధు ఎక్కడన్నా పడతా ఉన్నదా? ఇవాళ దళితులందరికీ 12 లక్షల రూపాయలు ఇస్తాము అన్నారు. అది ఒక్క దళితుని కన్నా ఎక్కడన్నా ఇచ్చిండ్రా? ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో ఇవాళ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానన్నారు, ఎక్కడన్నా ఇచ్చిండ్రా? ఇవాళ మీలాంటి తల్లులకు స్కూటీలు అన్నారు, లూటీలు చేసిండ్రు, కానీ స్కూటీలు ఎక్కడన్నా ఇచ్చిండ్రా? 2,500 రూపాయలు ఎవరికైనా ఇచ్చిండ్రా అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పిన తర్వాత ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎక్కడ సంక్షేమం జరిగిందో కూడా ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ముమ్మాటికి ఉంటది మేడం. అయితే తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమంలో ఎంత గొప్ప సంక్షేమము, ఎంత గొప్ప అభివృద్ధి మీ అందరికి కూడా తెలుసు మేడం. రైతేడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన వ్యవసము ముందల పడదు అంటారు. రైతుని పులివిప్పిన నెమల్లాగా ఆనందపడేటువంటి పద్ధతిలో రైతును రాజు చేసేటువంటి పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడం. ఎరువులు ఆ రోజు ఉంటే ఇవాళ కరువు ఏర్పడినటువంటి, ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి పాపానికి గతంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా ఇవాళ ఉత్పన్నం అవుతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ చెప్పులు పెట్టుకొని ఎరువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నైపుణ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్ప నైపుణ్యాన్ని తెచ్చినటువంటి మీకు తప్పకుండా మళ్ళీ ఎట్లా అభినందించాలనో మరి మాకైతే తెలుస్తలేరు. ఇవాళ తెలంగాణ అరిగోసబడుతా ఉన్నది. ఇవాళ 6 గ్యారెంటీలు గోవిందా, ఇవాళ ప్రజాపాలన గోవిందా అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు మేడం. ఎందుకు అంటే తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు, తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు. తెలంగాణ వీరోచిత పోరాటాలు చేసి వీరులంగా అన్నటువంటి గడ్డ. ఈ గడ్డకు చైతన్యం ఉంటది. ఇవాళ మీరు అవలు కాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి మీరు చేసినటువంటి సక్రమంగా పూర్తి చేసినటువంటి ఒక పథకం అన్నా ఎక్కడైనా ఉందా మేడం? ఎస్, ఒక్కటి 6 గ్యారెంటీలో అర గ్యారెంటీ మాత్రం వీళ్ళు అమలు చేసిండ్రు. అదేంటి అని అంటే ఫ్రీ బస్సు మినాయిస్తే అది ఏది కూడా అమలు కాలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేడం. రెండోది SLBCకి సంబంధించి ఎంత దారుణంగా అంటే వీళ్ళ వైఫల్యం ఇవాళ ప్రభుత్వ వైఫల్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మేడం. చర్చల అనంతరం 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్ళ వాటా అడిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వాళ్ళు ఇది లిఫ్ట్ ఆ సబ్జెక్ట్ గురించి అన్న మొత్తం ఈ చరిత్ర అంతా చెప్తే టైం అంతా మీరే తీసుకున్న తర్వాత మళ్ళీ మేము సబ్జెక్ట్ రండి. అదంతా అందరికి తెలిసిన విషయాలే కదా. అయితే ఇవాళ ఇట్లాంటి దాంట్లో ఉన్నటువంటి 8 మంది కార్మికులన్నా ఇవాళ 8 మంది కార్మికులకు మీరు భరోసా ఇవ్వాల్సింది పోయి మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం మీరు పోయి అక్కడ మళ్ళీ తను ఏమని మాట్లాడతారు, నరేందర్ రెడ్డి గారు ఓడిపోయినా మాకు ఫరక్ ఏం కాదు అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే ఇవాళ తెలంగాణ ఒకటి అర్థం చేసుకున్నది. మీరు ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా బీజేపీని బీఆర్ఎస్ని ఇంకా వేరే పార్టీలను తిట్టినా కూడా మీకు చాలా స్పష్టంగా ఒకటి ఏర్పడ్డది ఏంటి అని అంటే మీకు పాలన వైఫల్యం మీ దగ్గర ఉన్నది అనేటువంటి విషయాన్ని మాత్రం తెలంగాణ ప్రజలు అవగతం చేసుకున్నారు. తప్పకుండా చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది కాబట్టి అమ్మ విలువ అన్నం విలువ అవి లేనప్పుడు మాత్రమే తెలుస్తాయి. కాబట్టి ఇవాళ ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి అని చెప్పి అంటారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారైతేనే శ్రీరామ రక్షసుమ అనేటువంటి పద్ధతిలో యావత్ తెలంగాణ మాట్లాడుకుంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మేడం. ఈయన పట్టించుకోవాల్సింది ఇవాళ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కవితక్కని కాదు. ఈయన పట్టించుకోవాల్సింది 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని పట్టించుకొని పరిపాలన గొప్పగా సాగాలి అనేటువంటి భావన మేం వ్యక్తం చేస్తా ఉంటే అది కాకుండా కేవలం 3 టార్గెట్ చేసి ఈయన మాట్లాడితే ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులు, సబ్బండ వర్గాలు, బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా మీకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సీనన్న. ఓకే ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. యాక్చువల్గా ఈ వెనక నుంచి అయినా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, సపోర్టబుల్గా ఉంది బీఆర్ఎస్కి బీజేపీ అని అంటున్నారు. సో ఈ వ్యాఖ్యలకు అసలు సీఎం
రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీళ్ళని ఒకళ్ళొకళ్ళు కొన్ని వ్యాఖ్యలు కొన్ని విషయాల్లో కూడా తీశారు. ఈ విషయానికి మీరెందుకు ఇలా చేయలేకపోయారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ వ్యాఖ్యలతో మీరు ఏమైనా ఏకీభవిస్తారా, లేకపోతే ఎందువల్ల వ్యాఖ్యలు వస్తున్నాయి, దానికి వెనక ఏముందంటారు? దీనికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బండారు రామ్మోహన్ రావు గారు చాలా చక్కగా చెప్పారు ఏ పార్టీకి ఏ పార్టీ ఎట్లా ఉంటుంది. ప్రతి పార్టీ అధికార పక్షంలో ఉన్న పార్టీతో ప్రతిపక్షం కొట్లాడడం సహజం ఎక్కడైనా. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అది ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. తర్వాత ఇందాక మిత్రుడు ఆనంద్ చాలా విషయాలు చెప్పిండ్రు. అసలు ఆ పార్టీ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు అది జాతీయ పార్టీ, వాళ్ళు తేల్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే తెలంగాణ అనేటువంటి అంశాన్ని ఆ పార్టీ దాంట్లో నుంచి తీసేసి మళ్ళా ఇక్కడ మేము పుట్టు బిడ్డలము, జాతి బిడ్డలము, ఈ ఊరు బిడ్డలము అని చెప్పేటువంటి మాట ఎట్లా కరెక్ట్ అయిందండి? వాళ్ళు తెలంగాణ అనేటువంటి అంశాన్ని ఆ పార్టీ పేర్ల నుంచి తీసేసింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఒక జాతీయ పార్టీ. వాళ్ళు చేసుకున్నటువంటి ప్రకటన ప్రకారమే నేను చెప్తా ఉన్నా. మేము ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ అని వాళ్ళే ప్రకటించుకున్నారు. ప్రకటించుకున్న తర్వాత మళ్ళీ మేము ప్రాంతీయ పార్టీ ఏం చెప్తా ఉన్నారు, కాదు ఇక్కడ రాష్ట్రంలో 3 జాతీయ పార్టీల మధ్యనే పోరాటం జరుగుతూ ఉన్నది, ఇక్కడ ప్రాంతీయ పార్టీ లేదు. ఇదొక అంశం క్లారిటీ చేయదలుచుకుంది. రెండో అంశం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి అవి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, మాకు ఇవి కావాలని ప్రధానమంత్రి గారు అడగలేదండి. ప్రధానమంత్రి గారు ఇవి కావాలని రాష్ట్రం నుంచి అడగలే. మీకు ఇన్ని పథకాలు ఇచ్చినాము, ఈ పథకాలలో అభివృద్ధి లేదు, దీన్ని ఎందుకు ఇంకా ముందుకు తీసుకుపోతలేరు, దయచేసి ముందుకు తీసుకుపోండి అని చెప్పి ఒక సూచన చేసిండు, కోరిండు. కానీ అదే మీరు అడిగినవి మేము ఇస్తాం, మేము అడిగితే మీరు కూడా మమ్మల్ని అడిగినారు. అది శ్రీనివాసరెడ్డి గారు కొద్దిగా దాన్ని వేరే రకంగా చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రానికి గతంలో కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి అనేక పథకాలు, అభివృద్ధి పథకాలు ముందుకు పోకపోవడానికి కారణం ఏంటంటే అది రేవంత్ రెడ్డి గారు తప్పని నేను అనట్లే. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. ఆ పథకాలను పూర్తిగా పెండింగ్ లో పెట్టింది. ఎయిమ్స్ కి స్థలం కేటాయించకపోవడం వల్ల ఎయిమ్స్ ఒక 5-6 ఏళ్ళు వెనక్కిపోయింది. అక్కడ పరిస్థితి మీకు తెలుసు, చాలా భవనాల నిర్మాణం కాకుండా ఆగిపోయినాయి. అట్లాంటి విషయాలు. అట్లనే మీకు ఎంఎంటీఎస్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే అప్పటికి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఆ డబ్బులను కూడా మన కేంద్రమే పెట్టండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేస్తే ఆ పూర్తి స్థాయిలో ఎంఎంటీఎస్ నిధులు కూడా కేంద్రమే మంజూరు చేసినటువంటి విషయాన్ని కూడా శ్రీనివాసరెడ్డి గారు గమనించాలి. అనేక విషయాలు ఇక్కడ రాజకీయాలు అవసరం లేని రాజకీయాలు రాజకీయాలు ప్రతి పార్టీ రాజకీయం చేస్తుంది, ప్రతి పార్టీ ఓట్లు అడుగుతుంది, ప్రతి పార్టీ ఎదురుగా ఉండేటువంటి ప్రభుత్వాన్ని పార్టీని వాళ్ళ లొసుగుల్ని బయటపెట్టి ప్రజలకు తెలియడానికి ప్రయత్నం చేస్తుంది. అది బీజేపీ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది. దాంట్లో ఏం అభ్యంతరం లేదు, తప్పు కూడా కాదు. కానీ అభివృద్ధి విషయంలో వచ్చేసరికి గత ప్రభుత్వం ఏదైతే బాటలో నడిచిందో ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుంది. మేము రూపాయి ఇచ్చినా మాకు ఆటాను వస్తుంది, మాకు పావలా వస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. మరి అట్లాంటి షేర్లింగంపల్లి అనేటువంటి నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే కాదు, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అత్యధికంగా పన్నులు కడుతున్నటువంటి నియోజకవర్గం మరి షేర్లింగంపల్లి. మరి షేర్లింగంపల్లికి మీరు ఇచ్చినటువంటి వాటా ఎంత అడగొచ్చా అండి? ఆ బోధో ఖానాపూర్ అనేటువంటి నియోజకవర్గాల నుంచి పన్నుల వసూలు చాలా తక్కువ ఉంటుంది. అక్కడి నుంచి అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నిధులే రావు, చాలా తక్కువ నిధులు వస్తాయి. మరి అంటే ఖానాపూర్ను బోధన వదిలేయాలా? అక్కడ అయ్యొద్దా? ఈ వాటాలు అనేటువంటి విధానం గతంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అంశం, ఇది కరెక్ట్ కాదు. అట్లనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంయుక్తంగా ఉండేటువంటి అనేక జాతీయ ప్రాజెక్టులు ఉంటాయి. ఆ జాతీయ ప్రాజెక్టులకు కూడా నిధులు విడుదలవుతాయి. అవి కాకుండా ఎయిర్ ఫోర్సు, రైల్వే, సైన్యము ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు కేంద్రం నిర్వహించాల్సి ఉంటుంది. వాటికి రాష్ట్రం నుంచి నిధులు పోతే ఆ నిధుల నుంచి ఉపయోగించుకుంటారు. మరి ఇవన్నీ తెలిసినటువంటి విజ్ఞులు శ్రీనివాసరెడ్డి గారు, ఇవన్నీ తెలియక కాదు. గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాట హాయిగా బాగుంది, మేము 10 పైసలు ఇస్తే మాకు 2 పైసలు ఇచ్చిండ్రు అని చెప్పి గతంలో కేసీఆర్ ఏవో మాటలు మాట్లాడినప్పుడు కేటీఆర్ గారు వాటిని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆ విధానాన్ని మీరు కూడా కొనసాగించకండి, ఇది కరెక్ట్ కాదనేటువంటి ఒక మాట చెప్తూ, రైల్వే ప్రాజెక్ట్ ఉంది, రింగ్ రోడ్ రైల్వే ప్రాజెక్ట్ RRR, అది మన రాష్ట్ర ప్రతిపాదన కాదండి. దయచేసి దాన్ని ప్రతిపాదన ఏదో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రతిపాదన కాదు, అది కేంద్ర ప్రతిపాదన. అట్లనే జాతీయ రహదారి మన చుట్టూ ఉండేటువంటి జాతీయ రహదారి కూడా కేంద్ర ప్రతిపాదన. ఇది కేంద్రం ఆ రాష్ట్రం అనేది పక్కన పెడితే కేంద్రం నుంచి లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి విషయం నిన్నమనే బండి సంజయ్ గారు చెప్పిన, అంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పిన, ప్రతి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సమావేశాలు పెట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల విషయంలో స్పష్టంగా ప్రకటనలు చేస్తా ఉంది. మేధావులతోటి, యువకులతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉంది. అంటే ఇప్పుడు ఒక కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను దాచిపెట్టి ఏమి ఇవ్వడం లేదు అనేటువంటి మాట చెప్పడం కూడా సరైనటువంటి విధానం కాదు. ఇలా మీరు అడిగినారు ఏది మెట్రో రైల్ కోసం కేంద్రం స్పష్టంగా ఉంది, మెట్రో రైలు సాకారం చేస్తామని చెప్పి కేంద్రం చెప్పింది గతంలోనే. కిషన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు గతంలోనే.
ఈ రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి విషయంలో కేంద్రంతో కొట్లాడి నిధులు తేవడానికి కూడా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా సిద్ధంగా ఉంటారు. ప్రతి అంశంలో కేంద్రంతో మాట్లాడతారు. కాకపోతే సామరస్యపూర్వకమైనటువంటి ధోరణి ఉన్నప్పుడే ఇదన్నీ జరుగుతాయి. మేము రేవంత్ రెడ్డి గారిని కూడా అభినందిస్తా ఉన్నాం. ఆయన ప్రతిసారి పోయి మా ప్రధానమంత్రిని కలిసి అనేక వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. వాటి మీద సానుకూలమైనటువంటి స్పందన ఖచ్చితంగా ఉంటది. అయితే ఇది వేరు. ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు స్పష్టంగా ప్రభుత్వాల మధ్యన ఉండబడేటువంటి సహకారం వేరు, పార్టీల మధ్యన ఉండబడేటువంటి పరస్పర ఆరోపణలు వేరు. మేము గతంలో అడిగినాం. గతంలో స్టాలిన్ మా ప్రధానమంత్రి గారిని పిలిచి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను బహిరంగ సభలను అడిగిన, మాకు ఇవన్నీ రావాలండి, మీరు ఇవ్వలేదు అని చెప్పి. గతంలో మమతా బెనర్జీ రాజకీయంగా ఎంత ఎదురు నిలిచినప్పటికీ కూడా కేంద్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన వినతి పత్రాలు అందజేసినటువంటి విషయం మనకు తెలుసు. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ వీటన్నింటిని పక్కన పెట్టడం వల్ల, ప్రధానమంత్రి గారిని పట్టించుకోకపోవడం వల్ల, అసలు ఈ కేంద్రమే నాకు సంబంధం లేదు, నాదొక స్వతంత్ర రాజ్యము, నేను స్వతంత్ర రాజును అనేటువంటి విధంగా వ్యవహరించడం వల్లనే ఇబ్బందులు వచ్చినటువంటి విషయం మీ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ విధంగా ప్రవర్తించట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన కేంద్రంతో సంప్రదిస్తా ఉన్నారు. వాటిపైన సానుకూలంగా నిధులు వస్తాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కంటే ₹1 ఎక్కువే వస్తుంది తప్ప తక్కువ ఎక్కడ రాదు. కాకపోతే ఇచ్చినటువంటి నిధులకు గత ప్రభుత్వం ఏమాత్రం లెక్కలు చెప్పలేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల విషయంలో ఏ మేరకు ఖర్చు పెట్టినాము, ఎంత అభివృద్ధి జరిగినటువంటి విషయంలో రిపోర్ట్లు ఇవ్వలేదు. కాబట్టి కొన్ని పెండింగ్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇందిరా ఆవాస్ యోజన నిధులే కానీ లేకపోతే ఇతరతర నిధులే కానీ కేంద్రం వచ్చిన తర్వాత లబ్ధిదారుల జాబితాను పంపమని కేంద్రం అడుగుతావు. ఆ లబ్ధిదారుల జాబితాను పంపండి. ఇప్పుడు మిగతా ఇంకా ఇన్ని కావాలని అడగండి. కాబట్టి వన్ వే ఉండకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులకు రిపోర్ట్లు ఇచ్చి, డెవలప్మెంట్ రిపోర్ట్లు ఇచ్చి, మిగతా నిధుల్ని కూడా అడిగితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశమే తప్ప కేంద్రం ఇక్కడ ఇవ్వద్దు లేకపోతే కేంద్రం పెత్తనం జరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. ఓకే. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన విషయంలో కొంత అంటే ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడిగానే ప్రతిపక్షంలో ఉన్నటువంటి విధంగానే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అది సరైనటువంటి విధానం కాదు. దూకుడు ఉండాలి, దాంట్లో దూకుడు ఉండాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి దూకుడు ఉందో ఆ దూకుడు ఇప్పుడే పనిలో ఉండాలి. ఇందాక బీఆర్ఎస్ మిత్రులు అడిగిండ్రు అనేక అంశాల మీద మీకు స్పష్టత, వాటి అన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. ఈ పక్కన 4,000 పెన్షన్ ఏమైంది, మరి 12,000 స్కీమ్ ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఏమైంది, ఇవన్నీ అడిగిండు. అవన్నీ ఇవ్వాల్సినాయి. కాకపోతే ప్రభుత్వం చెప్తున్నా చుట్టూ మెల్లమెల్లగా ఇస్తామండి అని చెప్పి. కానీ ఇచ్చిన వాటిలలో కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా ప్రకటన చేయలేదు. ఈ ప్రభుత్వం అన్ని పాక్షిక పనులకే పరిమితం అవుతా ఉంది. ఇంతెందుకంటే నిన్న మొన్న పెద్ద ఎత్తున గొడవ జరుగుతూ ఉంది ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి. మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో పోరాటం జరుగుతూ ఉన్నది. మరి ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో ఏ రకంగా ఉంది మనము గమనించాలి కదా. ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్లలో కూడా సంపూర్ణత లేదు, సంపూర్ణం కాలేదు. ఇంకా అందులో అనేక లొసుగులు ఉన్నాయని చెప్పి ఇలా మళ్ళీ మందకృష్ణ గారు ఉద్యమానికి పోతాం. అంటే ఎక్కడైతే పరిస్థితి పూర్తిగా అంటే ఒక సమస్య పరిష్కారం విషయంలో 100% దృష్టి ప్రభుత్వం పెట్టడం లేదు, కేవలం చేసామన్నాడు. గతంలో కేసీఆర్ కూడా ఇట్నే చేస్తాడు. ఏదో ఒక దగ్గర ఎర్రవల్లిలో ఇల్లు కట్టి రాష్ట్రంతో ఇల్లు కట్టినామని చెప్పి దాన్ని ఒక మన రియల్ ఎస్టేట్ లో అయితే ఏదైతే ఒక మోడర్న్ హౌస్ కట్టి దాన్ని చూపించి వ్యాపారం చేసుకుంటారో అట్లా గతంలో కేసీఆర్ కూడా చేసుకున్నాడు. అదే విధానాన్ని అలా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తే అలా చేస్తే తప్పు. అలా కాకుండా సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందుతాయి అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతే కేంద్రం నుంచి సహకారం వస్తుంది తప్ప ఇక్కడ బండి సంజయ్నో కేసీఆర్ గారినో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి గారు ఫలితాలు కావద్దు ఒక విషయం. తర్వాత నిన్న కేటీఆర్ గారి మీద కూడా ఇక్కడ మాట్లాడి దుబాయ్ లో ఏదో ఒక వ్యక్తి చనిపోతే దాని మీద విచారణ ఎందుకు అడగడం, అడగాల్సిన అవసరం ఏముందండి? దుబాయ్ లో వ్యక్తి చనిపోతే దానికి ఏమైనా సంబంధం ఇక్కడ ఉంటే దీనికి సంబంధించినటువంటి అంత ప్రధాని ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఆయన చర్యలు తీసుకోవచ్చు కదా. రైట్. కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నించేటువంటి విధానాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు పోవాలి, కేంద్రంతో సఖ్యతగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే, రైట్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ఇందాక ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఎప్పుడు చూసినా కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం జరుగుతుందంటే ప్రతి డిబేట్ లో కూడా ఇందాక సరే మన కప్పన ప్రసాద్ గారు ప్రతి డిబేట్ లో కూడా రాజకీయ ఉపన్యాసాలు ప్రాసలతోటి వాళ్ళ ప్రాసల కోసం ప్రాకులాట, ఇతరుల కోసం ఎటుకులాట కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ఇది రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు అనుకుంటున్నారు
అంటే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ కూడా ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చిన పాపాన పోలేదు. మరి కేటీఆర్ గారు ఏ హోదాలో వస్తుండో ఏ హోదాలో మాట్లాడుతున్నారో మరి వాళ్ళకే తెలవాలి. ఏ రోజు కూడా నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము టీవీలో చూసి పేపర్లు డిబేట్లు అంటే చాలా మంది వచ్చి టీవీల ముందర కూర్చుంటున్నారు. కానీ ప్రతి డిబేట్లలో ప్రతి టీవీలలో కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ వాళ్ళు నేను చాలా స్పష్టంగా రాజకీయ ఉపన్యాసాలు చెప్తున్నారు. వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళ ఏవంతా కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చిన తర్వాత జనం నమ్మారు, జనం నమ్మి ఓట్లు వేశారు, మేము రాజకీయంగా దూరం అయిపోయినాం, మా కుర్చీ ఖాళీ అయిపోయింది. కుర్చీ మీద యావ తప్ప ప్రజల మీద ధ్యాస లేదు, అభివృద్ధి మీద ధ్యాస లేదు. మంచో చెడో ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఎట్లా మనం నిర్ణయాత్మక పాత్ర పోషించాలి, క్రియాశీల పాత్రకు పోషించాలి. కేవలం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని రెండు జోడేట్లాగా ముందుకు తీసుకుపోతున్నారు. ఆ విషయాన్ని పంచిపోయి వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళ బాధ అంతా అదే. వీళ్ళ బాధ అంతా ఏంటంటే మొగుడు కొట్టినందుకు కాదు ఏరాలు నవ్వినందుకు అన్నట్టు అయిపోయి ఉందన్నమాట. అధికారం ఎందుకు ప్రజలు తప్పు చేశారు, మీకు స్కీములు అమలు చేయట్లేదని చెప్పేసి వీళ్ళ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అన్ని రకాల మీడియాల ద్వారా ప్రజల మైండ్లలో విద్వేషాన్ని సిమ్మే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా మీరు ఈ రోజు వరకు కూడా ఈ 15 నెలల కాలంలో ఏ రోజు కూడా మీరు దయచేసి బీఆర్ఎస్ ప్రజానీకం గమనించండి, ఏ రోజు కూడా ఒక క్రియాశీల పాత్రగా పోషించిన వాళ్ళు ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ వాళ్ళు దుబాయ్ నుంచో ఎక్కడెక్కడి నుంచో కూడా యూట్యూబ్ ఛానల్ ఆపరేట్ చేస్తూ చెలవల పలవలు చేసి చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఒక్కటి గమనించండి, బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఎంత రైతు రుణమాఫీ చేశారు? మేము 22,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశాము. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో 1,60,000 ఇండ్లు మాత్రమే అలాట్మెంట్ చేశారు. ఇవాళ మేము ఒక్కొక్కటి ఎలా వీళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని సరి చేసుకుంటూ ఒక్కొక్క స్కీమ్ అమలు చేసుకుంటూ ఈ బడ్జెట్ సబ్జెక్టు కండిషన్ కదండి, బడ్జెట్ లెక్క ప్రకారం చేసుకుంటూ వస్తుంటే ప్రజలు ఎంతసేపటి స్కీముల మీద ఉజుగొల్పడం తప్ప వాళ్ళు ఏ రోజు ఏం చేయలేదు. ఇలా పచ్చి అబద్ధం ఒక్క కేసీఆర్ అంటే 100 అబద్ధాలని అందరికి తెలిసిన విషయం. దళితుని ముఖ్యమంత్రి చేస్తారు, ఇంతకు మించిన అబద్ధం ప్రపంచంలో ఎక్కడ ఉందా అండి? అది హామీ కూడా కాదు. దాని ఏవనాల్లో తెలంగాణ ప్రజానికం దయచేసి అర్థం చేసుకోవాలి. కనీసం ఒక దళితుడు డిప్యూటీ సీఎం అంటే కూడా తట్టుకోలేక మరి రాజయ్య గారిని తీసిన సందర్భాలు కూడా మనం చూసాము. మనం ఎప్పుడు కూడా డిబేట్ లో ప్రజలకి మనం ఏది సబ్జెక్ట్ చెప్పాలి. ఇందాక కపిల ప్రసాద్ గారు సబ్జెక్ట్ లేదు ఇక్కడ ఎక్కడ కూడా. ఎంతసేపటికి రాజకీయ ఉపన్యాసాలు, ప్రాసలు, ఎతులు, సామెతలు. ఇంకా అదేనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నామా? మన అభివృద్ధి అయిపోయింది, ఉద్యమం అయిపోయింది, తెలంగాణ ఏర్పడింది. బాస్ మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు, గెలిచారు, హ్యాపీగా ఉండాలి. 10 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇవాళ 5 సంవత్సరాల పాటు క్రియాశీల పాత్ర పోషించాలి, తెలంగాణ డెవలప్మెంట్ గురించి చర్చించాలి. ఎస్, మీరు నిజంగా చెప్తాను, నేను ఈ రోజు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ వేదిక నుంచి అడుగుతున్నా, మీరు 10 సంవత్సరాల కాలం ఏ అభివృద్ధి చేశారో ఒక్కొక్క పాయింట్ మీద మీరు ఎవరైనా డిబేట్కి వస్తారా? నేను డిబేట్కి సిద్ధం. ఇదే బీఆర్కే న్యూస్ లో పెట్టండి. మీరు 10 సంవత్సరాల కాలం రైతులకు ఏం చేశారు, అదే ప్రతి ఒక్కదాన్ని ప్రతి పాయింట్ టు పాయింట్ పిన్ పాయింట్కి రాండి. అదులు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది, అమలు చేయట్లేదు. ఇదేనా ప్రతి మీటింగ్ లో రాజకీయ ఉపన్యాసాల ప్రతి మీటింగ్ లో ఇదేనా? దయచేసి మన సోదరు ఎవరైనా కూడా, నేను ఎప్పుడు కూడా డిబేట్ లేదు కూడా రాజకీయ ప్రసంగాలు ఎప్పుడు చేయలేదు, నేను వేదికలాగా వాడుకోలేదు. ఎందుకంటే ప్రజలకు మనం చెప్తుంటే ప్రజలు బీఆర్కే ప్రజానికం కానీ తెలంగాణ ప్రజానికం చాలా తెలివి కల వాళ్ళు. మనం ఏం చెప్తున్నారు, సబ్జెక్ట్ చెప్తున్నారా, రాజకీయాలు మాట్లాడుతున్నారా? ఎమ్మటే రాజకీయం మాట్లాడితే ఎమ్మటే స్కిప్ చేస్తారు, రిమోట్ ఇంకో టీవీ చూస్తారు. మనం మాట్లాడుతున్నామంటే ప్రజలు చూడాలి, మనం సబ్జెక్ట్ చెప్పాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, కొన్ని డిమాండ్లు మన తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో చెప్పారు. మరి మనం నిన్న చూసాము, బండి సంజయ్ గారు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు మోడీ గారికి ఆల్రెడీ ఒక ప్రిపరేషన్ ఒక లిస్ట్ ఇచ్చారు. ఆయన చెప్పగానే మీరు చెప్పండి సార్, ఢిల్లీ వస్తున్నారు, మన తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకి అడగడానికి వస్తున్నారు, మీరు ఏమంటే కౌంటర్ బ్లాస్ట్ చేయండి అన్నట్టు ఉంది. ఎక్కడన్నా ఇది మనం చూసామా? తెలంగాణ ప్రజలుగా దయచేసి గమనించాలి. నేను ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి నేను ఈ వేదిక మించి వేడుకుంటున్నాను, మనం ఇక్కడ రాజకీయాలు వద్దు, అభివృద్ధి విషయాలు అందరం అభివృద్ధి చేద్దాం, ఈ తెలంగాణ అభివృద్ధి మీరు చేయండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మీరే పేరు చెప్పుకోండి, మాకు అబ్జెక్షన్ లేదు, మీరే పేరు చెప్పుకోండి. ఆయన స్వయంగా హింసలు పన్నారు, ఆయన మీరు చేయండి. మీరున్నారు, నేను పలానా అప్పుడు ఇవాళ కేంద్ర మంత్రి ఉన్నప్పుడు మీకు చేయించని చెప్పుకోండి, ఎవరొద్దన్నారు. కానీ అభివృద్ధి ఏంటండి? మీరు ఎంత బడ్జెట్ పెట్టారు? ఇవాళ ప్రసాద్ గారు ఒక మాట ఏమంటున్నారంటే, ఇవాళ షేర్లింగంపల్లి చెప్తున్నారు, షేర్లింగంపల్లి కాన తెలంగాణ వేరు, కేంద్ర రాష్ట్రాలు సపరేట్గా ఉంటాయి, ఇక్కడ ప్రభుత్వాలే వేరు. ఇక్కడ షేర్లింగంపల్లికి సపరేట్ ప్రభుత్వం అంటూ ఉండదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెండే ప్రభుత్వాలు ఉంటాయి. ఇక్కడ అభివృద్ధి మన దగ్గర తీసుకున్నప్పుడు మేము అభివృద్ధికి ఎవరిని ఏరే రాష్ట్రాలు అభివృద్ధి చేయొద్దని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనలేదే. మేము ఇలా మా జనాభా భారతదేశంలో 2.8% ఉంటే ఇలా మేము ఆదాయం మా వల్ల తెలంగాణ వల్ల 5.1% ఆదాయం వస్తుంది. కానీ మీరు ఇచ్చే నిధులు ఎంత మా తెలంగాణకి అడుగుతున్నాం. మాకు అభివృద్ధికి నిధులు ఇవ్వండి. మీరు వేరే రాష్ట్రాలు ఇవ్వద్దని కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీగా నేను కానీ ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు మీరు దయచేసి మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి, నిధులకు మీరు సహకరించండి. ఇవాళ ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేని అవకాశం ఇవాళ తెలంగాణకే ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల 200 కిలోమీటర్ల వరకు భూమిలో ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని, బండారు రామ్మోహన్ గారు కూడా తెలుసు, ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని నైసర్గిక స్వరూపం ఇవాళ హైదరాబాద్కు తెలంగాణకు సొంతం, మన అదృష్టం. ఇలా ఎక్కడంటే లేదు, మీరు దయచేసి ప్రజానికం గమనించండి. ఇలా ఢిల్లీ చూసుకుంటే 50 కిలోమీటర్లు దాటితే రాష్ట్రాలే మారిపోతున్నాయి. ఎందుకంటే మనం చూసాం కదా ఢిల్లీలో ఆ పక్కన ఛత్తీస్గఢ్ అంటే ఏముంటుంది, దాని పక్కన హర్యానా, పంజాబ్ అంటే పక్క పక్కన చిన్న చిన్న రాష్ట్రాలు. కానీ మనకు అట్లా కాదు.
చాలా అదృష్టం ఉంది మనం. సో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతో ఇవాళ ఒక 40 కిలోమీటర్ దూరాలు కూడా పూర్తి సిటీ అని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా 4వ సిటీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇవాళ దయచేసి కూడా మనం ప్రతి ఒక్క దాన్ని కూడా మనం రాజకీయం చేయొద్దని కూడా రాజకీయ ఉపన్యాసాలు కూడా వాడుకోవద్దని చెప్తున్నాం. మీరు ఒక దయచేసి ప్రజానికం గమనించండి. ఇవాళ కన్నెల్లో వాళ్ళు SLBC ప్రాజెక్టులో చనిపోతే దానికి సంబంధించి కూడా ఇవాళ BRS వాళ్ళు మీడియాలో, సోషల్ మీడియాలో చిల్లర పల్లవ రాస్తారు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఇలా ప్రమాదాలు ఎవరైనా కావాలని కోరుకుంటారా? ప్రజానికం ఇవాళ ఎవరు కూడా కోరుకోరు. కానీ దాన్ని వాళ్ళు ఒక రాజకీయం చేయాలి, ఒక గుడ్డ కాల్చి మేదేయాలి. వీళ్ళ ప్రమాదాలు ఎవరైనా కోరుకుంటారా? మీరు 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే కేసీఆర్ గారు దానికి కేటాయించారు. అంటే ఛాయ్ బిస్కెట్లకు కేటాయించినట్టుంది. మీరు అది ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 43.93 కిలోమీటర్ల వ్యాసం ఉంటే దాని కిలోమీటర్ల పొడవు ఉంటే ఆ ప్రాజెక్టు ప్రపంచంలోనే ప్రపంచంలో అతిపెద్ద టన్నెల్ ప్రాజెక్ట్. దయచేసి ప్రజానికం గమనించాలి. అంతకుముందు దాదాపు చెప్దు రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. దాని గురించి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రసాద్ గారు ఒక్క నిమిషం. దీని గురించి SLBC గురించి చెప్పండి ఒక్క నిమిషం. SLBC మీరు మీకు సపోర్టింగ్ వాళ్ళు సబ్జెక్టులు మాట్లాడు, రాజకీయాలు మాట్లాడతారు. మాలాంటి వాళ్ళు చెప్పదలుచుకొని చెప్తుంటే చేతులు డిబేట్ కూడా రాని. ప్రసాద్ గారు మీరు అక్షరాల 11 నిమిషాలు మాట్లాడారు. మీరు 11 నిమిషాలు నేను టైం కూడా పెట్టిన. మీరు కాదని అడగండి, ఒకసారి దాన్ని రివైండ్ చేసుకొని చూడండి. మీరు వచ్చినప్పుడు మీరు చెప్పండి. మీరు అందుకనే సబ్జెక్ట్ వాళ్ళు పెట్టి ఏదో మాట్లాడుతున్నారు, నాలాంటి వాళ్ళు వేదికల మీద ఇట్లా మేము మాట్లాడగానే చేతులు వేపి చూపిస్తున్నారు. మాట్లాడండి. ఇప్పుడు పద్మ గారు నేను ఏమంటున్నానంటే ఇవాళ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినప్పుడు ప్రమాదంలో ఒక 7 వ్యక్తులు కూడా BRS ప్రభుత్వంలో చనిపోయారు. శ్రీశైలం ఎడగట్టు కాలువ జల విద్యుత్ దానికి సంబంధించినట్టు ప్రమాదం 8 చనిపోయారు. ఎక్కడ కూడా మేము అల్లేదు ప్రజానికాన్ని కూడా చాలా మందికి తెలియదు. ఇట్లా సోషల్ మీడియాలలో ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ ఎక్కడ మేము చేయలేదు. ఎందుకంటే ఎవరు కావాలని చేయరు కదా. ఎవరు ఇట్లా చేస్తారండి? రామ్మోహన్ గారు తెలుసు ప్రమాదం అంటే నేను అనుకోకుండా జరిగేదాన్ని అపాయాన్ని ప్రమాదం అంటారు. ఇట్ సెల్ఫ్ డెఫినేషనే కదా. మరి దాన్ని మనం రాజకీయం చేయడం ఎందుకు? దీన్ని ఎట్లా సరి చేయాలి? మీరు 10 సంవత్సరాల కాలంలో పడుకోబెట్టారు దాన్ని. అది మొత్తం బొంగలు అంటారు కదా, సొరంగము 9.2 ఉంటుంది అది వ్యాసార్థము, దాని వ్యాసము దాని మొత్తం మునిగిపోయింది. ప్రతిసారి నీళ్లు రావడం దాని డ్యామేజ్ అయింది. 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు ఉపయోగించిన ఫోటోలు ఎంత డ్యామేజ్ కావాలి, కుంగుతా ఉంటది అక్కడ స్లిప్ ఇప్పుడు మన ఇల్లు ఒకరోజు చూడకుండా మీరే చెప్పేది ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు నేను ఎందుకంటే వాళ్ళు ఇవాళ సమాజం తెలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ SLBC ఇన్సిడెంట్ ఒక దేశానికి కాదు, ఒక జాతీయ స్థాయిలో తెలిసిపోయింది. ఎందుకంటే మనం ఇవాళ ప్రపంచంలో ఎక్కడలేని ప్రాజెక్ట్ కడుతున్నాము. అది ఏదో మంచుకో చెడుకో ఒక 40 ఏళ్ల కిందట మొదలైంది. ఇప్పుడు ముందుకు పోతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్న 4,632 కోట్లు కేటాయించింది లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో. మరి ఇవాళ మేము ఏం చేస్తున్నాం? దాన్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నాం. కాళ్ళ గడ్డ పెట్టి వచ్చేదానికి అడ్డం చేయటం ఇవాళ చెప్తున్నా. ఒక మాట ప్రసాద్ గారు మేము కూడా ఏమంటున్నామంటే BRS వాళ్ళు ఇది రాజకీయం చేశారు మొదటి నుంచి అంటున్నారు, తప్పు అంటున్నారు. దీని మీద మాట్లాడడం తప్పు అంటున్నారు. మీకు సపోర్ట్ చెప్తాను ఒక నెంబర్ 1. కాకపోతే మీరు కొంచెం అంబిగ్విటీ మెయింటైన్ చేయకండి. ఇప్పుడు ఈ శ్రీశైలం ఇప్పుడు మాట్లాడి తెగేది పంచాయతీ కాదుగా. పద్మ గారు 2 మాటలు చెప్తాను నేను. ప్రతిసారి కూడా ఈ ప్రభుత్వము కొంత కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే ప్రతిపాదనలో అంబిగ్విటీ లేకుంటే అసంపూర్ణంగా ఉంటున్నాయి. ఉదాహరణకు రీజనల్ రింగ్ రోడ్ ఉంటే మొదటిది ఉత్తర భాగం 8 ఏళ్ల కింద TRS వాళ్ళు పండబెట్టిన దాన్ని అంటున్నాను నేను. 8 ఏళ్ల నుంచి అది జాతీయ రామ్మోహన్ గారు 10 సంవత్సరాల కాలంలో BRS వాళ్ళు ఎందుకు తాగునీరు జరుగుతుంది. 576 గ్రామాలకు తాగునీరు వచ్చే అవకాశం ఉంది. అంత పెద్ద ప్రాజెక్ట్ ని ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. దక్షిణ భాగాన్ని మేం చేస్తామని కొద్ది రోజులు మీరు దాన్ని పండబెట్టారు. మళ్ళీ మీరు కూడా ఉత్తర భాగాన్ని వాళ్ళెట్ చేసిండ్రు, దక్షిణ భాగాన్ని మేమే చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం మీరు అంటారు, మెట్రో మేమే చేసుకుంటాం కాస్త. ఇప్పుడు ఏమైనాడు మొన్నటిదాకా మేము చేసుకుంటామని ఇప్పుడు మళ్ళీ మోడీ గారి దగ్గర మేము మీరే చేయండి అంటున్నారు కదా, అది వద్దు అంటున్నాం. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అభివృద్ధి పట్ల ఆలోచన చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిందే. మీరు 1-2 సార్లు వెనక్కు ముందు పోవడం వల్ల రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంది ఇప్పటికీ పూర్తి స్థాయిలో మనకు అవగాహన వస్తలేదు. అట్లాగే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామంటున్నారు. డబుల్ బెడ్రూమ్ అనే మాట తీసేస్తే ఎందుకు అనుకుంటున్నారు? దాన్నే కట్టియండి. కేంద్ర ప్రభుత్వం లక్షణాలు ఇస్తుంది ఎట్లాగూ. అందుకనే కొంచెం ఈ రింగ్ రైల్ విషయంలో కూడా ప్రతిపాదన వాళ్ళది, చేయాల్సింది మీరు భూమి సేకరించి స్పష్టంగా అడిగారు కదా నిన్న రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే ఎక్కడ కూడా శేష్ విషయాలకు పోలేరు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీ ఉన్నారు. కేసీఆర్ కూడా కలుగుతారు అంటున్నారు ఆయన.
అసలు ఎవరైనా Right. అట్లా అంటారా? మీరు అది కాదు. గమనించండి. ఇప్పుడు పద్మ ఒక గారు విషయం. మీరు Right. అసెంబ్లీలో ఎక్కడ అసెంబ్లీ సమావేశాలు కూడా టీఆర్ఎస్ వాళ్ళకి పూర్తిగా మాట్లాడే అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ కూడా సస్పెండ్ చేయడం కానీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడం కానీ జరగలేదు. అదే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఏం చేశారండి? రేవంత్ రెడ్డి గారు అన్నారు మీరు మాట్లాడండి, ఎందుకంటే ఎదుటి కూడా ప్రజాస్వామ్యంలో Okay. డెమోక్రసీ అంటే ఒక అసెంబ్లీ ఒక దేవాలయం అందరూ ఒక తెలవాల్సిన నిమిషం అవసరం ఉంది కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ విధంగా Right. మీరు చేశారు. చెప్పను అనుకుంటేనే మీరు బీఆర్ఎస్ లాగా రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. దయచేసి చదవండి. SLBC గురించి మీరు మాట్లాడిండ్రు, నేను అది కరెక్ట్, నేను అదే మాట్లాడదాం అనుకున్నా. SLBCలో నేను యాజ్ ఏ జర్నలిస్ట్ డేటా చెప్పాలి కదా, నాకు తెలిసిన చెప్పాలి కదా మన విషయం ప్రజానీకానికి. నాకు తెలిసిన విషయం చెప్తాను. Right. SLBCలో ఓకేనండి. బీఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం వల్ల 10 సంవత్సరాలుగా దాన్ని పెండింగ్ లో పెట్టడం వల్ల ఇబ్బంది ఎదురవుతా ఉన్నది చెప్తా ఉన్నాను. నేను కూడా అదే చెప్తా ఉన్నాను. SLBC అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తీసుకున్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ Right. SLBC. ఆ ప్రాజెక్ట్ లో నేను ఎందుకు చెప్తా దాన్ని నాకు ఎందుకు అవగాహన ఉంది, నా ప్రాజెక్ట్ లో పూర్తిగా ప్రాజెక్ట్ నుంచి అక్కడ వరకు నేను ఒక జర్నలిస్ట్ గా దాన్ని ఆ టన్నెల్ తవ్విన తర్వాత TBM మిషన్ ఎక్కడి వరకు పనిచేసి ఎక్కడికి పోద్ది అనే దాంట్లో కూడా పూర్తిగా లోపలికి పోయి దాని మీద ఒక పూర్తి అవగాహనతో ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఈ SLBC విషయంలో మాట్లాడడానికి TRS పార్టీకి ఏమాత్రం అర్హత ఓకే. లేదు. రైట్ ఏమండి, యాక్చువల్గా ఏంటంటే టైం అయిపోయింది మనకి. ఇక నెక్స్ట్ ఈ డిబేట్లో పాల్గొనేందుకు ప్రసాద్ గారికి, అరవింద్ గారికి, రామ్మోహన్ గారికి, శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అభివృద్ధి దాని మీద దృష్టి పెట్టమని విపక్షాలు అయితే చెప్తున్నాయి. కానీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వీళ్ళు విఫలమవుతున్నారు. వీళ్ళు చేయాల్సిన పని కాకుండా అన్ని విషయాల మీద ఇన్వాల్వ్ అవుతున్నారని వీళ్ళు అంటున్నారు. అధికార పక్షం నుంచేమో కొన్ని వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. అటు కేసీఆర్, కేంద్ర మంత్రులు అంటే కిషన్ రెడ్డిలు ఇద్దరు కూడా పార్ట్నర్స్. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు బయటకు రాకుండా పార్ట్నర్స్ గా వ్యవహరిస్తున్నారంటూ కూడా అటు నుంచి అధికార పక్షం నేత నుంచి అయితే వ్యాఖ్యలు వస్తున్నాయి. సో ఇటు నుంచేమో వీళ్ళు అభివృద్ధి మీద దృష్టి మానేసి మా మీద వ్యాఖ్యలు చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ముందు ఈ అంశానికి సంబంధించి ఎలా వెళ్ళబోతుందో వెయిట్ చూద్దాం. ఇది వాళ్ళ ఫర్ ద పీపుల్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.